వెల్కమ్ టు V999 న్యూస్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం టిట్కో ఇళ్లను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ వేములపాటి ఇచ్చాపురంలో ఏఎస్ఆర్ పేట టిట్కో కాలనీని సందర్శించడానికి రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు వారి సమీక్షంలో మేము అక్కడ ఉన్న కాలనీలోని ఇళ్ళని పోయి పరిశీలించాం. అక్కడున్న సమస్యల గురించి తెలుసుకున్నాం. ఇవాళ ఇది మొదటి విజిటు. నేను ఉత్తరాంధ్రలోని మన శ్రీకాకుళం జిల్లాలోని 1-2 టిట్కో కాలనీలు, అలాగే మన్యం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం అర్బన్ ఏరియా కింద ఇటువన్నిట్లు కూడా ఒక 7 టిట్కో కాలనీలు రాబోయే 4 రోజుల్లో మనం విజిట్ చేసి ఇక్కడెక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, క్షేత్రస్థాయిలో కాలనీల పరిస్థితి ఏంటి, వీటిని మనం ఎంత త్వరితగతిన కంప్లీట్ చేసి లబ్ధిదారులకు ఇవ్వచ్చు అనే సమీక్ష చేసుకోవడానికి, ఇక్కడున్న ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఇక్కడున్న సమస్యలు తెలుసుకొని వాటిని మనం ఏ విధంగా ఆ సమస్యలను పరిష్కారం చేయొచ్చు వీటివన్నించి కూడా సమీక్షించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఎమ్మెల్యే గారితో అక్కడ పోయి చూసాము. అక్కడ పరిస్థితి నిజంగా కూడా కొంచెం విచారకరంగా ఉంది. 3 బ్లాకులు 300 చదరపు అడుగులు, ఒక బ్లాకు 430 చదరపు అడుగులు, మొత్తం 192 ఇళ్ళు ఉన్న దీంట్లో ఒక బ్లాక్ వరకే వెళ్ళగలిగాం. ఆ తర్వాత రోడ్డు కూడా సరిగ్గా లేదు, అడవిలాగా తయారయ్యి నడవలేకపోయాం. సో ఇటువంటివి గమనించి ఖచ్చితంగా కూడా ఎవరైతే గుత్తేదారులు ఉన్నారో, ఇట్లా కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు కానీ లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వాళ్ళతో కూడా పిలిచి వాళ్ళని మాట్లాడి వాళ్ళ యొక్క కష్టాలు ఎందుకు ఈ విధంగా అయింది అవి కూడా మేము క్షేత్రస్థాయిలో తెలుసుకుంటున్నాం. కాబట్టి వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళని త్వరగా ఇవన్నీ క్లియర్ చేసి జంగిల్ క్లియరెన్స్ చేసి వీటిని అంతా కూడా నివాసయోగ్యంగా చేయడానికి చేసే విధంగా స్టెప్స్ తీసుకుంటామని, అలాగే ఈ ప్రభుత్వం కొన్ని టిట్కోకు సంబంధించి నిర్ణయాలు కొన్ని తీసుకుంది. అందులో ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే, క్రిందటి ప్రభుత్వం లబ్ధిదారుల దగ్గర వాళ్ళ చేత డౌన్ పేమెంట్ చేయించడమే కాకుండా వాళ్ళ పేర్ల మీద బ్యాంకులో రుణాలు మంజూరు చేయించి మంజూరైన రుణాలని వాళ్ళు డ్రా చేసి కానీ లబ్ధిదారులకి ఇల్లు ఇవ్వకుండా కాలం గడిపేసిన అందరం మనం చూస్తున్నాం. అట్లా 3 ఏళ్ల తర్వాత ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బ్యాంకులు పాపం ఎవరికైతే రుణాలు ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఈఎంఐలు కట్టండి అంటే వాళ్ళు కుయ్యో మరో అని చెప్పి ప్రజాప్రతినిధుల దగ్గరికి వస్తున్నారు. మేము ఎక్కడన్నా ఈ టిట్కో కాలనీస్ని సందర్శించడానికి పోతే అక్కడ వచ్చి రిప్రజెంటేషన్స్ ఇస్తుంటే దీని మీద అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది. దాదాపు ఒక సగం రోజు చర్చ. ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా మంత్రివర్యులు నారాయణ గారు, అలాగే లోకేష్ గారు, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మేమందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వగా వాళ్ళు 185 కోట్లు ఒక 45,000 మందికి ఎవరి పేరు మీద అయితే రుణాలు తీసుకొని ఆ రుణాలను మనం డ్రా చేసి ఇల్లు ఇవ్వలేదో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ తరఫున ఈఎంఐలు మే 31వ తేదీ దాకా 185 కోట్లు కట్టాలని నిర్ణయించి అందులో దాదాపు 140 కోట్లు ఆల్రెడీ కట్టడం అయింది. మిగిలింది కూడా తొందరలో కంప్లీట్ చేస్తున్నాం. ఇదే కాకుండా ఈ 365, 430 చదరపు అడుగుల ఇళ్ళు దాదాపు ఒక 70,000 దాకా ఇంకా కంప్లీట్ అవ్వాల్సినాయి. వాటిని అన్నిటి కూడా ఈ సంవత్సరం ఆఖరి అంటే డిసెంబర్ 31 లోపల ప్రభుత్వం కంప్లీట్ అన్ని విధాలా వాటిని పూర్తి చేసి లబ్ధిదారులకి పూర్తిగా నివాసయోగ్యమైన ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి రాబోయే సంక్రాంతిలో వాళ్ళ సొంత ఇల్లు కళ సాకారమై సంక్రాంతి పండుగ బాగా తెలియాలని చెప్పి ఒక దీంతో పనిచేస్తూ ఖచ్చితంగా కూడా దానికి సంబంధించిన ఏదైతే ఆర్థిక వనరులు కావాలో వాటిని కూడా సమకూర్చుకున్నాం. తొందరలోనే పనులు మొదలవుతాయి. ఇంకా రాబోయే 10-15 రోజుల లోపలే పనులు మొదలయ్యి ఈ డిసెంబర్ 2కి మొత్తం పూర్తి చేస్తామని చెప్పి పత్రికా సమక్షంలో అందరికీ చెప్పుకుంటున్నాం. సో ఈ విధంగా ఈ ప్రభుత్వం టిట్కో ఇళ్ల మీద మనసు పెట్టి ఇవన్నీ కూడా అందరికీ మంచి ఆహ్లాదమైన వాతావరణంలో అప్పుడు ఎట్టయితే మనం
మొదట 2014-19లో ఊహించామో వాటిని కంప్లీట్ చేసి అందరికీ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆ దిశను నడుస్తున్నాయని చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.